అస్మద్గురుభ్యో నమః. భగవద్విషయం 5:4లో 10వ పాసురం. ఊరెల్లాం తుంజి అనే తిరువాయిమొழிలో 10వ பாசுரம். 10ஆம் பாட்டு. இந்த ராத்திரியில் என்னுடைய வசனத்தை கண்டு வைத்து అవంతరமாக ஒரு వార్తే సొల్లాదే లోకமாக ఉరంగువదే ఎన్గిరాడు. ఇలాంటి సమయంలో నా దుఃఖాన్ని చూసి కూడా ఆయన విషయంగా ఒక్క మాట చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేనట్లుగా లోకమంతా నిద్రపోతూ ఉన్నది అంటున్నారు ఆళ్వారు నాయకి ఈ పాసురంలో. నిన్రురుగిన్నేనే పోలా నెడువానం సెండ్రు ఉరుగి நுண்துடியாய் செல்கின்ற கங்குல்வாய் என்னோ அன்று ஒரு கால் வையம் அளந்த பிரான் வாரான் என்னென்னு ஒரு கால் சொல்லாது உலகோ உறங்குமே. நின்று உருகின்னேனே போலா நெடுவானம் சென்று உருகினுன் துளியாய் செல்கின்ற கங்குல்வாய் அன்று ஒரு கால் வையம் அளந்த பிரான் வாரான் என்றென்று ஒரு கால் சொல்லாது உலகோ உறங்குமே. నిన్ను ఉరిగిందేనే పోలా. ప్రతిపదార్థం నిన్ను అంటే నిలచి, ఉరుగిందేనే పోలా ఎప్పుడు కరుగుతున్న వాడి వలనే. నెడువానం సెండ్రు ఉరుగుం. నెడువానం గొప్ప ఆకాశము నుండి దుఃఖపడి కరిగి ఉరుగుం నుంతుళి ఆయ్ సెలిగిండ్ర సూక్ష్మమైన కినుకులు కలది సెలిగిండ్ర నడుస్తూ ఉన్నటువంటి కంగుల్వాయ్. కంగుల్వాయ్ అంటే రాత్రి యందు. అండ్రు అప్పుడు ஒரு కాల్ వయ్యం అళంద పిరాన్ వారాని ఎండ్రు అప్పుడు ఒకప్పుడు భూమిని కొలిచినటువంటి ఉపకారకుడైన సర్వేశ్వరుడు రాడు అని என்று ஒன்று ஒரு கால் சொல்லாது ఉలగు ఉరంగుం. ఓ ఒండు ఒక మాటనొకప్పుడు చెప్పక లోకమంతా నిద్రపోతున్నది, ఏమి ఆశ్చర్యము అంటున్నారు. తాత్పర్యం: చినుకులు చేస్తూ ఉన్నటువంటి ఈ రాత్రి, చినుకులు చేయుతున్న ఈ రాత్రి యందు నేను అవస్థపడుతూ ఉంటే ఆ త్రివిక్రముడు ఇక్కడికి రాడని అయినా వస్తాడనైనా ఒక్క మాట కూడా చెప్పకుండా లోకమంతా నిద్రిస్తూ ఉన్నదే, ఇదేం ఆశ్చర్యం. ఈ రాత్రేమో అంతా చినుకులు పడి ఈ రాత్రి నన్ను చాలా బాధ పెడుతూ ఉన్నది కదా, నేను ఈ విధంగా అవస్థపడుతూ ఉన్నాను కదా, ఆ త్రివిక్రముడు ఇక్కడికి వస్తాడనో రాడనో ఏదో ఒక్క మాట కూడా చెప్పకుండా లోకమంతా నిద్రపోతూ ఉన్నదే, ఇది ఏమి ఆశ్చర్యము అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయరపడి నిండు ఉరుగిన్నేనే పోల நெடுவானம் சென்று அருகி நுண்துளியாய் செல்லுகின்ற கங்குல்வாய் அன்று ஒரு கால் வையம் அளந்த பிரான் வாரான் என்னாகிலும் அவன் திறமாக ஒன்னொரு கால் சொல்லாது உலகோ ఉరంగుమే ఎన్గిరాళ్ళు. నిండు ఉరుగిన్నేనే పలు నిలబడి నీరైపోతున్నట్లుగా ఆ పెద్ద ఆకాశం అనేటువంటిది వెళ్ళి నీరైపోయి నుంతుళియాయ్ అంటే ఆకాశం అంతా నీరైపోయి ఆ దుఃఖంతో నీరైపోయినటువంటి ఆకాశము అలా ఆ దుఃఖాన్ని ఒక్కొక్క డ్రాపు రాలుస్తుందా అన్నట్లుగా నుంతుళియాయ్ సెలుగిన్న కంగులువాయ్ అంటే ఆకాశం నుంచి ఒక్కొక్క నీటి తుంపరా పడుతూ ఉంటే ఎలా ఉన్నదంటే ఆకాశం అంతా దుఃఖిస్తున్నదా. అదే ఆళ్వార్ నాయక దుఃఖాన్ని చూసి ఆకాశం దుఃఖిస్తూ ఆకాశం కరిగిపోయి ఆకాశం నుండి ఆ కన్నీటి బిందువులు కింద పడుతున్నాయా అన్నట్లుగా ఉన్నటువంటి ఈ
చిమ్మ చీకటితో కూడిన రాత్రి. అందు ఒక కాల్ ఆనాడు ఒకరోజు ఆనాడు ఒక కాల్ వయ్యం అలంద పిరాన్, ఒకనొక సమయంలో ఈ భూమిని కొలిచినటువంటి పిరాను ఉపకారకుడైనటువంటి స్వామి వారాన్ ఎన్నాగిలిం, ఆయన రాడండి. ఏదో ఆయన లోకాల్ని కొలిచిన ఉపకారకుడు అనుకుంటున్నారే కానీ ఆనాడేదో యాదృచ్ఛికంగా చేశాడండి. ఆయనకి ఉపకరించే స్వభావము లేదు అని అయినప్పటికీ కూడా ఆయన విషయంలో ఒందువరు కాల్సొల్లాదు. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఒక్క మాట చెప్పకుండా అలా ఒరగోవరంగుమే ఈ లోకమంతా అలా నిద్రపోతూ ఉన్నారే. ఆకాశమేమో నా దుఃఖం చూసి అది దుఃఖిస్తున్నట్లున్నది. లోకంలో ఉన్న వాళ్ళు అదేమి ఆయన సహకరించే స్వభావం లేదండి అని ఒక్క మాట కూడా చెప్పనట్లుగా అలా నిద్రపోతూ ఉన్నారే. ఏమి ఆశ్చర్యము అంటున్నారు పన్నీరాయరపడి. అనంతరం రాత్రిలేనాన్ ఈడుపదా నిற்க భూమియై అనన్యార్హమాక్కిన మహా ఉపకారకన్ விஷயமாக ஒரு வார்த்தை சொல்லாதே లోకం వరంగా నిన్నదు ఎన్ను కూప్పిడుగిరాళ్. రాత్రంతా నేను ఇలా ఈడుపడుతూ ఉంటే భూమిని తన స్వాధీనం చేసుకున్నటువంటి మహా ఉపకారకుడి విషయంగా ఒక్క మాట కూడా చెప్పకుండా లోకమంతా ఇలా నిద్రపోతున్నదే అని మొరలు పెట్టుకుంటున్నారు ఆడవాళ్ళు. ஒரு கால் ஒழியாமே நின்று உருகா நிற்கிற என்னை இப்போலே மகாவகாசமான ஆகாசம் சயித்து சென்று உருகுகிற நுண்ணிய துளிகளை உடைத்தாய்க்கொண்டு ఇడవిడామిల్ సెల్లుగిర ఇరవిడత్తు. ஒரு కాల్ ఒక్కసారి కూడా విడిచిపెట్టకుండా ఇలా నీరైపోతూ ఉన్న నావలే మహాకాశం అని చెప్పబడేటువంటి ఆకాశం కూడా క్షయిత్తు చెందుత కృషించిపోతూ ఇలా నీరైపోతూ సన్నని నీటి తుంపలను విడిచిపెడుతూ అలాగ ఇడవిడామిల్ సొల్లుగిర ఒక్క క్షణం కూడా ఆగకుండా అలా నీటి తుంపరలను విడిచిపెడుతూ ఉన్నదే. అలాంటి ఇరవు ఇడత్తు ఈ రాత్రి సమయంలో మహాబలి అపహరిత అన్రు ஒரு காலத்திலே பூமியை அளந்த லோகோபகாரகன் இன்று ஒருகிறானோ ఎన్నాగిలిం ஒரு వార్తయ్యై ஒரு కాల్ సొల్లాదే లోకం గురంగా నిற்கும். ఇలాంటి ఈ రాత్రి సమయంలో మహాబలి దగ్గర నుంచి మహాబలి భూమి మొత్తాన్ని అపహరించిన నాడు ఒక కాలములో మా భూమిని మొత్తాన్ని కొలుచుకున్నటువంటి ఉపకారకుడు ఇవాళ వస్తాడా అని విరాను వస్తాడా అని ఒక వార్త అయ్యి ఉరుకాలు చల్లాది ఇవాళ వస్తాడా ఆయన అనేటువంటి ఒక మాటను కూడా ఒక్కసారి కూడా చెప్పకుండా లోకమంతా నిద్రపోతూ ఉన్నది. ఓ అని ఆవేదన. ఇది వెన్న తట్టు తాన్యన్ను వెరుత్తు రైతపడి, ఏమిటండి ఈ స్థితి అని వెరుత్తు అప్రీతితోటి ఉరైత్తపడి చెప్తూ ఉన్న ప్రకారం వారాదోజివదే ఎందు వెరుత్తు ఉరైత్తరాగవుమా, వారాదోజివదే రావటం లేదే అని వెరుత్తు అప్రీతితోటి ఉరైత్తరాగవుమా చెప్తున్నారు అనుకోవచ్చును. ఇప్పుడు 7 వ్యాఖ్యానం. నిందిత్యాది பரப்பை உடைத்தான சகல பதார்த்தங்களுக்கும் அவகாச பிரதானம் பண்ணும் ஆகாசமானது சென்றத்து நுண்ணிய துளியாயிత్తు విజానిన్నదు. ఆరై పోలే అన్నాలు విశాలమైనటువంటి అన్ని పదార్థాలకి అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశం అనేటువంటిది చంద్రత్తు నుంతుళియాయి. అదిగో చంద్రత్తు అంటే ఏం చెప్పారు, కింద ఇచ్చారు. చంద్రత్తు అనే పదానికి మహాతత్వమాన ఆకాశత్తుకు అణువాంతన్నే దృష్టాంతమాగా చెప్తూ ఉండండి. చంద్రత్తు దుఃఖిస్తూ సన్నని నీటి బిందువులని విడిచిపెడుతూ ఉన్నది. ఏ రీతిగా అంటే ఆరైపోలే అన్నాల్ నిన్నురిగిందేనే పోలా ప్రత్యక్షిత్తయ్యిరే ఉపమానమాగ చొల్లువదు. ప్రత్యక్షంగా కనపడిన దాన్నే కదండి ఉపమానంగా చెప్పాల్సింది. ఎంతో విశాలమైనటువంటి ఆకాశం, అన్నిటికీ అవకాశాన్ని ఇచ్చేటువంటి ఆకాశం అనేటువంటిది సన్నటి నీటి తుంపలను విడుస్తూ ఉన్నది విడిచిపెట్టకుండా. ఎవరిలాగా అంటే
ఎన్నై చొల్లుం ఇత్తనై. అదిగో తననే చెప్పుకుంటున్నారు ఆడవాళ్ళు. నా వలే నేను ఎలాగైతే ఆయన యొక్క విశ్లేష దుఃఖంలో కన్నీటిని ఎలా కారుస్తూ ఉన్నానో, అదిగో ఆకాశం కూడా దుఃఖంతో ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా ఇది ఆ వర్ష బిందువుల రూపంలో జార విడుస్తూ ఉన్నది అని. అళవుడయారెల్లారు అజిగిర కాలం ఆగాదే. అళవుడయ్యారు ఎల్లారు ఎన్నై చొల్లుం ఎత్తనై. ఎందుకు? మహాతత్వమాన ఆకాశం అజిగిర పడిక్కు వేరు దృష్టాంతం ఎల్లై. ఏది ఉపమానంగా ప్రత్యక్షిత్తయ్యరే ఉపమానமாக చొల్లువదు. నిన్నురుగిన్నేనే పోలా. నేను ఎలాగైతే స్థిరంగా ఉండి ఇలా నీరైపోతున్నానో అలా ఆకాశం నీరైపోతున్నదండి. తనని ఎలా చెప్పుకుంటారండి ఉపమానంగా? ఎలా ఎందుకు చెప్పుకోకూడదు ఆడవాళ్ళని అంటే, మహాతత్వమాన ఆకాశత్తుకు అణువాన తన్నై దృష్టాంతమాగా చొల్లలాము. మహాతత్వమైనటువంటి ఆకాశము, ఈయన అణువు స్వరూపము ఈ జీవుడు. ఇలాంటి ఈ జీవుడిని ఉపమానంగా చెప్పుకోవచ్చా అంటే, మహాతత్వమాన ఆకాశం అజిగిర పడిక్కు వేరు దృష్టాంతం ఎల్లై. మహాతత్వమైనటువంటి ఆకాశం యొక్క స్వభావానికి దృష్టాంతంగా చెప్పుకోవడానికి ఆళ్వార్ల యొక్క దుఃఖం తప్ప వేరే ఏమి ఉపమానం లేకపోవటం చేత ఎన్నై చొల్లుం ఎత్తనే తననే చెప్తున్నారు ఆళ్వారంతే. ఆడవుడయ్యా ఎల్లారు అజిగిర కాలం ఆగాదే ఎస్య సా జనకాత్మ. ఏమంటే అలా ఎలా చెప్తారండి? అది మహత్తత్వమైనటువంటి ఆకాశం, అణుస్వరూపుడైనటువంటి జీవుడు ఎలా చెప్తారంటే ఉపమానంగా. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎస్య సా జనకాత్మజ అప్రమేయం హి తత్తేజహ ఎన్ను పెరియవరగలుடைய పెరుమయ్యం తన సంబంధత్తాలే ఆంబడి ఇరుక్కుం అవడిరే. అదిగో చెప్పాడు కదా మారీచుడు, ఎస్య సా జనకాత్మజ అప్రమేయం హి తత్తేజహ. ఆ సీతాపిరాటితో కూడిన తర్వాత ఆయనకు తేజస్ ఇంకా పెరిగిపోయిందయ్యా అని చెప్పినట్లుగా, పెరియవరగలుడే పెరుమయ్యం ఎంతో గొప్పవాడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క గొప్పతనానికి ఇంకా గొప్పతనాన్ని కలుగజేసింది ఎవరు? సీతాపిరాటి. అంటే సీతాపిరాటి రామచంద్రుడికే గొప్పతనాన్ని కలుగజేయలేదా? మరి సీతాపిరాటి కూడా జీవుడు లాంటి వాడే కదా. అదే ఆరణ్యకాండే రావణం ప్రతి మారీచ ఉపపాదనం నత్వం సమర్థస్తాం హస్తం రామచాపాశ్రయాం వనే. ఇది ఉత్తరార్థం. తర్వాత శ్లోకంలో 2వ ఖండం అది. అదే సీతాపిరాటి తన యొక్క సంబంధంతో రామచంద్రుడికి గొప్పతనాన్ని కలిగించింది అని మారీచుడు చెప్పినట్టుగా, ఇక్కడ కూడా మహత్తత్వమైనటువంటి ఆకాశానికి ఇదిగో ఆడవాళ్ళని ఉపమానంగా చెప్పడంలో ఏ లోపము లేదండి అంటూ, శ్రీయప్పతి ఆగయ్యాలే సర్వాధికన్యన్నక్కడ వదిరే. ఆయన ఎవరండి? శ్రీయప్పతి కావటం చేత సర్వాధికుడు అన్నారు కదా. ఇప్పటి సొల్లుగిరా ఇరవు ఎడత్తు. అదిగో అలాగా. అంటే ఇప్పుడు ఈవిడ తనని ఎలా చెప్పుకుంటోంది అంటే, ఇరుక్కుమోడు పెరియవరగలుடைய పెరుమయ్యం తన సంబంధత్తాలే ఆంబడి ఇరుక్కుమోడరే. గొప్పవాళ్ళ యొక్క అదే సీతాపిరాటితో సంబంధం కదా ఆయనకి ఇంకా గొప్పతనాన్ని కలుగచేసింది అని. శ్రీయప్పతి ఆయన గొప్పవాడు ఎలా అనండి? శ్రీయప్పతి కావటం చేత సర్వాధికుడైనటువంటి సర్వేశ్వరుడికి కూడా సీతాపిరాటి యొక్క సంబంధం గొప్పతనాన్ని కలుగచేసినట్లుగా అక్కడ అలా చెప్పినట్టుగా ఇక్కడ కూడా మహత్తత్వమైనటువంటి ఆకాశానికి ఆడవాళ్ళని దృష్టాంతంగా చెప్పడంలో తప్పేమి లేదండి అని. ఇప్పటి సెల్లుగిర ఇరవు ఎడత్తు. ఇలాగా నడుస్తున్నటువంటి ఈ రాత్రి సమయంలో అన్ను ఒరుకాలు ఇత్యాది పెరువు ఆత్తామయ్యాలి జీవిక్కైక్కు నిమిత్తం అవనుడే అడిప్పాడు వరయ్యాదే ఎల్లారియం ఒక్క రక్షిత్తవన్. అన్ను ఒరుకాల్ ఆ వయ్యమలందా అని ఇచ్చారు కదా పాత్రంలో. అందు ఒరుకాల్ వయ్యం అలంద పిరాన్ వారాన్ అని ఆనాడు ఆనాడు ఒకానొక సమయంలో ఆ లోకాలని
కొలిచినటువంటి స్వామి కూడా రావట్లేదు అంటూ పిరువాత్తామయ్యాலும் జీవిక్కైకు నిమిత్తం అవనుடைய అడిప్పాడు. పిరివి ఆత్తామయ్యాలం, ఎడబాటు వలన దుఃఖం కలిగినప్పటికీ ఇవి జీవించి ఉండటానికి కారణం ఏమిటయ్యా అంటే అవనుடைய అడిప్పాడు, ఆయన యొక్క పాద సంబంధమే. ఎందుకు పాద సంబంధాన్ని కోరుకుంటున్నారు? ఎలాంటి స్వామి ఆయన? ఆయన పాద సంబంధం ఇవిడికి ఎలా కలుగుతుంది? వరయాదే ఎల్లారయ్యం ఒక్క రక్షిత్తవన్ అందువరకాల్ వయ్యమలంద పిరాన్ వారాన్ అన్నారు కదా. ఆనాడు లోకంలో ఉన్న వాళ్ళు కోరుకోకపోయినప్పటికీ కూడా అపేక్షారహితంగానే అందరికీ తన యొక్క పాద స్పర్శనిచ్చి ఉపకరించినటువంటి స్వామి కదా. అలా తన పాద స్పర్శనిచ్చి రక్షించినటువంటి స్వామి తప్పకుండా వస్తాడని ఆళ్వార్ నాయకి యొక్క అభిప్రాయం. ఎవ్వరూ కోరుకోకపోయినప్పటికీ తన యొక్క పాద స్పర్శనిచ్చి అందరినీ రక్షించినటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కదా. అలాంటి వాడు ఆయన యొక్క విశ్లేష వ్యసనముతో దుఃఖించేటువంటి నా యొక్క దుఃఖాన్ని తప్పకుండా తీరుస్తాడు. దాని కారణం పిరువు ఆత్తామయ్యాலும் జీవికేకు నిమిత్తం అవనుடைய అడిప్పాడు. అదిగో ఎడబాటు బాధిస్తున్నప్పటికీ జీవించడానికి కారణం ఆయన యొక్క పాద సంబంధమే అని తన్నాలే వంద ఆత్తామయ్యే పరిహర్యాదిరుక్కుమో. లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు కోరకపోయినప్పటికీ తన పాద స్పర్శనిచ్చి రక్షించినటువంటి స్వామి తన వల్లే కలిగినటువంటి దుఃఖం నాది ఇప్పుడు. అలాంటప్పుడు నా దుఃఖాన్ని తీర్చకుండా ఉంటాడా అనేది ఆడవాళ్ళ యొక్క భావన. அதுவும் அவனுக்கு புஜி குறித்தது எழுத்தானா போலே காதா சித்கமாக வந்தது ஒன்று அது அவனுக்கு நீத స్వభావం అన్నుకాన్ ఎన్ను సొల్లుగిరారు ఇల్లై. ఇలా అపేక్షారహితంగానే లోకంలో ఉన్న వాళ్ళందరినీ తన యొక్క తిరువడి స్పర్శను అందించి రక్షించినటువంటి స్వామి తన కారణంగానే దుఃఖపడుతున్నటువంటి నన్ను ఉంటాడా అని ఎదురు చూస్తూ ఉన్నానా నేను? ఈ సమయంలో లోకులందరూ నిద్రపోకుండా ఒక్క మాట నాకు సలహా చెప్పాలా? ఏమిటా సలహా? అదుక్కుం ఏమమ్మా, ఆనాడు ఆయన లోకాలన్నిటినీ కొలిచింది అదంతా కాదాచిత్వం, అనుకోకుండా జరిగినటువంటి కార్యం. ఎలాగంటే ఒక పురుగు అటు ఇటు తిరిగింది, ఏదో ఒక బొమ్మలాగా ఏర్పడింది. అది ఎలా కాదాచిత్వం? అలానే ఈయన కూడా కాదాచిత్కంగా వచ్చినటువంటి పుజుక్కురిత్తదు ఎజుత్తానా పోలే కాదాచిత్కమాగ వందదు ఒండు అవనుకు ఇది నివిత స్వభావం అందుకాన్. ఏదో అది కాదాచిత్కంగా చేసినటువంటి కార్యం. అదిగో ఆ పురుగు అటు ఇటు తిరిగితే ఒక చిత్రం ఏర్పడటం అనేటువంటిది ఎలా కాదాచిత్కమో, అలా ఈయన కూడా లోకాలన్నిటినీ కొలవటం అనేటువంటిది కాదాచిత్కంగా అనుకోకుండా జరిగిన కార్యమమ్మా, ఆయన స్వభావం అది కాదు అని చెప్పేవాళ్ళు కూడా ఒక్కళ్ళు లేరే ఇక్కడ. అదిగో చెప్పేవాళ్ళు లేరే. అందు ஒரு கால் ஆனாடு அன்று அங்கனே ஒரு கால் செய்தான் இத்தனை அவனுக்கு ఎత్తైక్కుం నీతమాయిరుప్పది ஒரு స్వభావం అందుకాన్ ఎన్గిరార్ ఎల్లై. ఏదో ఆనాడు చేశాడమ్మ ఒకసారి అంతే, ఆయనకి ఎప్పటికీ ఇలాంటి స్వభావం నీతమైన స్వభావం కాదు, ఆయన స్వభావం అది కాదమ్మా అని చెప్పేవాళ్ళే లేకపోయారే. పిరాన్ ఎన్నా నిర్కచ్చేయిదే పిరాన్ అని చెప్తూనే వారాన్ ఎంగిరైదు ఒకవైపు నుంచి పిరాన్ అంటూ ఉంటుంది, మళ్ళా వారాన్ రావట్లేదంటుంది. పిరాన్ అంటే ఏమిటి? ఉపకారకుడు. వారాన్ అంటే రావట్లేదు అని. లోకத்தை அடைய அளந்து கொண்ட உபகாரகன் அந்தோ ఎన్నో நினைக்கிறாயாகில் பெருக்காறு பெருகினா போலே அது அங்கனே ஒரு கால் செய்து போன ఇత్తனை వారామయ్యే కాన్ స్వభావం ఎంగిరాజ్ ఎల్లై. లోకాలన్నిటినీ కొలిచాడు కాబట్టి పిరాను అంటున్నారు, మరి ఆయన రావటం లేదే. ఇలా రాని సమయంలో ఏం చెప్పాలి? లోకంలో ఉన్న వాళ్ళందరూ నా దుఃఖాన్ని చూసి అలా నిద్రపోకుండా ఒక్క మాట, ఏమమ్మా ఆనాడు లోకాలన్నిటినీ కొలుచుకున్నాడు కాబట్టి ఉపకారకుడు కదా అని నినైక్కిరాయాగలు నువ్వు భావిస్తున్నావేమో. అది ఎలా జరిగిందనుకుంటున్నారు? పెరుక్కారు పెరిగినా పోలే అంగనే ఒరుకాలు செய்து போன ఇత్తనే
పెరుక్కారు పెరిగినా పోలే. ఒక నదికి వరద వచ్చిందనుకోండి, అప్పటికప్పుడు నీళ్లు అధికంగా వచ్చి చేరతాయి, ఆ ప్రవాహం చాలా వేగంగా కూడా ఉంటుంది. అలా ఏదో పెద్ద ప్రవాహం వచ్చి ఆ నదీ జలాలు పెరిగిపోయినట్లుగా అది అంగనే ఏదో ఆనాడు ఒకసారి అలా వచ్చాడు, లోకాలన్నిటినీ కొలిచాడు, వెళ్ళిపోయాడు. అంటే ఆయన స్వభావం వారామయ్యే కాను స్వభావం. అదిగో అంటే పిరాన్ వారాన్, ఉపకారకుడు వారాన్ రాకుండా ఉన్నాడు. ఎందుకు రావట్లేదు? ఉపకారకుడు ఎలా అయ్యాడు? లోకాలన్నిటినీ కొలిచినటువంటి ఉపకారకుడే ఆయన. కానీ అదేదో ఒక వరద వచ్చినట్లుగా అప్పటికప్పుడు పెద్ద వర్షాలు పడటం, వరద రావటం, ఏదో ఆ సమయంలో నదీ జలాలు పెరిగిపోవటం, అలా ఏదో ఒక వరద వచ్చినట్లుగా అప్పటికప్పుడు వచ్చాడు, అనుకోకుండా ఆ కార్యాన్ని చేశాడు, వెళ్ళిపోయాడు అంతే తప్ప ఆయనకి ఉపకరించేటువంటి స్వభావం లేదమ్మా. వారామయ్యే కాను స్వభావం, ఆయనకి రాకుండా ఉండటమే సహజమైన స్వభావం అని ఎన్గిరారు ఎల్లై అని చెప్పిన వాళ్ళు ఒక్కళ్ళు లేరే. ఇలా నేను బాధపడుతూ ఉంటే ఆయన రావటమే స్వభావం లేదు, వచ్చే స్వభావమే కాదు ఆయనది, అసలు వచ్చే స్వభావం కాదు, ఆయన రాడు అని ఒక్కళ్ళైనా చెప్పాలా? అలా ఎవరూ చెప్పలేదే. అలాగా అందరూ పడి నిద్రపోతున్నారు. ఒండ్రు వారాన్ ఎన్న వేండా వరుం ఎన్నவும் అమయం. సరే వారాన్ రాడు అనక్కర్లా, వరం ఎన్నவும் అయం వస్తాడులే అని ఒక మాట చెప్పచ్చు కదా, అది లేదు. ఎన్నం వரும் ఎన్నుం నసై కొండు జీవిక ఇరుప్పార్కిరే వரும் ఎన్నే సొల్ల వేండువదు. ఎన్నం వரும் ఎన్ను ఇంకా వస్తాడు అని, నసై కొండు జీవిప్పార్కిరే ఆశపడి జీవిస్తూ ఉండేటువంటి వాళ్ళ కదా వரும் ఎన్నే సెల్ల వేండవదు వస్తాడని చెప్పేది. వரும் ఎన్నవుమాం వారాన్ ఎన్నవుమాం. ఏంటి వారాన్ అని అవసరం లేదు, వస్తాడు అని చెప్పినా సరిపోతుంది. ఇంకా వస్తాడు అని ఆశపడి జీవించే వాళ్ళకు కదా వరుమని వస్తాడు అని చెప్పవలసింది. వరుం ఎన్నవుమాం ఆయన వస్తాడు అని చెప్పవచ్చు, వారాన్ ఎన్నవుమాం ఆయన రాడమ్మా అని చెప్పచ్చు అని. ఒరుకాల్ సొన్నాల్ పెన్నయ్యం జీవిప్పార్కిరే ఇరుకాల్ మట్టు చొల్ల వేండువదు. ఒరుకాల్ సున్నం ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా, ఎందుకండి రెండోసారి చెప్పవలసిన అవసరం లేదా? ఆయన వస్తాడనో రాడనో అంటే ఆయన రాడు అనేటువంటి మాట ఒక్కసారి వింటే ఇంకా ఈవిడ జీవించే ఉండదు కనుక ఇంకోసారి చెప్పాల్సిన అవసరమే లేదు. అవన్ ఇని వారాన్ ఎన్ను అరింద పోదే మూచ్చు అడంగు మీరే. ఆయన ఇంకా రాడండి అని ఎవరైనా చెప్పారనుకోండి, ఈవిడ శ్వాస ఆగిపోతుంది. అంచేత ఇంకోసారి చెప్పాల్సిన అవసరం లేదు వారాన్ అనేటువంటి పదం కూడా. ఉలగు ఓ ఉరంగుమే, లోకం ఏమిటి? లోకం ఓ రంగుమే. నన్నీ స్థితిలో వదిలేసి ఆయన వస్తాడనో రాడనో, ఆయనకి సహకరించే స్వభావం లేదనో, ఉపకారకుడని నువ్వన్నప్పటికీ కూడా ఆయనకి రాకుండా ఉండటమే స్వభావమనో ఏదైనా ఒక మాట నాకు ఈ సమయంలో చెప్పాలా? ఆయన గురించి దుఃఖిస్తూ ఉన్నటువంటి నాకు ఈ సమయంలో అలా ఏదో ఒక మాట చెప్పాలా? ఏమి లోకమండి ఈ రీతిగా నిద్రపోతుంది? అన్న ఎరుంతో ఎరుంబురంగా నిన్న అర్హల్యన్ను ఇన్నాదాన్ అత్తై లోకత్తై ఉడయ్యా இன்னாதாம்பரி காணும் அதுக்கு பின்பு பிறந்த தசா விசேஷம் அன்னையரும் தேழியரும் உறங்கா நின்னார்கள் என்னும் ఇన్నాదాన్ అత్తై. అది తల్లి చెలికట్ట నిద్రపోతూ ఉన్నారనేటువంటి దాన్ని అప్రీతితో చెప్పేదాన్ని ఇప్పుడు ఆ అప్రీతి ఎంతవరకు పెరిగిందయ్యా అంటే, పూర్వం తల్లి చెలికట్ట వీళ్ళు నిద్రపోతున్నారని మాత్రమే అప్రీతి. ఇప్పుడు లోకత్తై ఉడయ్యా ఇన్నాదాంబడి కాణం అదుక్కు పిన్బు పిరంద దశా విశేషం. లోకం మొత్తం నిద్రపోతోందండి. ఈ రీతిగా ఎవరైనా తల్లి నిద్రపోవచ్చు, చెలికత్తి నిద్రపోవచ్చు, లోకులు అందరు నిద్రపోవాలా? ఏ ఒక్కలే ఆ పిరంద దశా విశేషం తల్లి దగ్గర నుంచి చెలికత్తి దగ్గర నుంచి ఎక్కడ దాకా వచ్చిందంటే లోకం మొత్తం వచ్చేసింది అని. పిరందవనోడు వత్తది ఇందలోకం. ఎడబాసినటువంటి ఆయన ఎంత కఠినంగా ఉన్నాడో ఇదిగో ఈ లోకులు కూడా అలా ఆయనతో సమానమే అయిపోయారు అంటూ బాధపడుతున్నారు. ఏ ఒక్కళ్ళు కూడా ఆయనకి సహకరించే స్వభావం కూడా లేదమ్మా అని ఆయన విషయం ఒక మాట మాట్లాడాలి కదా.
ఏమీ మాట్లాడకుండా అందరూ నిద్రపోతున్నారు అని అప్రీతితో ఉన్నారు ఆళ్వార్ నాయకి ఈ పాత్రంలో. నిన్నురుగు గిన్నేనే పోలా నెడువాన్ అంగు సెండు உருகி நுண்துளியாய் செலுகின்ற கங்குல்வாய் அன்று ஒரு கால் வையம் அளந்த பிரான் வாரான் என்றென்று ஒரு கால் சொல்லாது உலகோ ఉరంగుమే. నిగమத்தில் ఫలశ్రుతిని చెప్పేటువంటి పాసురం. ఎవరు పాసురం కేట్టార్, ఎవరు దశయ్யை అనుసంధిస్తారు, పెదయ్యారుగల్ ఎన్గిరారు. ఈయన యొక్క మాటలు ఎవరు పాసురం కేట్టారు, ఆళ్వార్ల యొక్క పాసురాలను విన్నటువంటి వారు ఎవరి దశయ్யை అనుసంధిస్తారు, వీరి యొక్క దశని అనుసంధానం చేసుకున్న వాళ్ళు పెదయ్యారుగల్, వీళ్ళు ఇంకా జీవించరు. అంటే ఏమిటి అర్థం? పరమపదం సిద్ధి సొల్లిత్తు పరమపద సిద్ధి, వాళ్ళకి ఇంకా పరమపదమేనండి అంటూ ముడిందారు పొగల్ ఇడం అదువాగయ్యాలే సొన్న ఎత్తనై. ముడిందారు అంటే ఈ పాసురాలను ఎవరైతే వింటారో ఆ తర్వాత ఈ భావాన్ని, ఆడవాళ్ళకు కలిగినటువంటి భావాన్ని ఎవరైతే అనుసంధానం చేసుకుంటారో వాళ్ళు ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ప్రవేశించేటువంటి స్థానం ఏమిటయ్యా అంటే పరమపదము. అందుకని పరమపదాన్ని పొందుతారు వీళ్ళు అని ఫలశ్రుతిగా చెప్తున్నారు ఈ పాసురంలో. పాసురం ఉరంగువాన్ పోల్ యోగు செய்த பெருமானை சிறந்த பொழில் சூழ் குருகூர் செரகோபன் சொல் நிறங்கிளரந்த அந்தாதி ஆயிரத்துள் இப்பத்தால் இறந்து போய் வைகுந்தம் சேராவார் எங்கனேயோ. ఉరంగువాన్ పోల్ యోగు செய்த పెరుమానై. నిద్రపోతున్నట్లుగా పవళించి జగద్రక్షణ ఉపాయాన్ని ఆలోచిస్తూ ఉన్నటువంటి సర్వేశ్వరుడి విషయంగా చిరంద పొజిల్ సూడు కురుగూరు సెలగోపన్ సొల్, సర్వేశ్వరుడు శ్లాఘ్యమైన తోటలతోటి చుట్టుకొని ఉన్న కురుకాపురిలో వేంచేసి ఉన్న నమ్మాల వాళ్ళు ప్రసాదించినటువంటి నిరం కిళరంద సొల్ నిరం కిళరంద అందాది ఆయిరత్తుల్ ఇప్పత్తాలు, గానంతో అధికమై ఉన్న అందాది రూపమైన 1000 పాసురాలలో ఈ 10 పాసురాలతోటి, అంటే ఈ 10 పాసురాలను ఎవరైతే అధ్యయనం చేస్తారో ఇరందుపోయి వైగుండం చేరావారు ఎంగనే, మరణాన్ని పొందిన తరువాత శ్రీవైకుంఠాన్ని పొందని విధం ఎక్కడిదంటే ఖచ్చితంగా శ్రీవైకుంఠాన్నే పొందుతారు అంటున్నారు. దీనికి తాత్పర్యం ఫలశ్రుతిగా జగత్తుని రక్షించే విధానాన్ని యోచిస్తూ పాల్కడల్లో పడుకొని ఉన్నట్ట సర్వేశ్వరుడు. అలాంటి శ్రీయప్పతి విషయంగా ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలని ఎవరు ఆళ్వారు? కురుకాపురికి అధీసులైనటువంటి నమ్మాళ్వార్లు అనుగ్రహించిన ఈ 10 పాసురాలను ఎవరైతే అభ్యాసం చేస్తారో వాళ్ళు శ్రీవైకుంఠాన్ని తప్పకుండా పొందుతారండి అంటూ ఆరాయరపడి ఉరంగువాన్ స్వాత్మ అనుభవ జనిత నిరవధిక ఆనంద మహిమ ప్రసక్త స్థైం ఇత్యత్త ప్రసక్త స్థైం ఇత్యత్తాలే నిస్తరంగా మహార్ణవ సదృశనాన ఎంబెరుమానై చొల్లి అలత్తిన ఇత్తిరువాయమొజిల్ సొన్న ఆర్తి అనుసంధిత్తార్ ఎంగనే ధరిక్కుంబడి ఎన్గిరారు. తమ యొక్క ఆత్మ అనుభవంతో జనించినటువంటి నిరవధిక గొప్పదైనటువంటి ఆనంద మహిమ యొక్క ఆనందము యొక్క మహిమ ప్రసక్త స్థైం ఇత్యత్తాలే. ప్రసక్త స్థైం ఇత్యత్తాలే అంటే ఆ మహిమ యొక్క గొప్పతనం చేత నిస్తరంగా మహార్ణవ సదృశనాన అంటే దాటటానికి వీలు కానటువంటి గొప్ప సముద్రముతో సమానమైనటువంటి ఆ సర్వేశ్వరుని చెప్పి అలత్తి అలమటించినటువంటి ఈ తిరువాయమజిలో చెప్పినటువంటి ఆర్తిని అనుసంధిస్తారు ఎంగనే ధరిక్కుంబడి. ఈ ఆర్తిని అనుసంధించినటువంటి వాళ్ళు ఏ రీతిగా ధరించి ఉంటారండి ఇంకా అంటున్నారు. తిరుక్కురుగై పిరాన్ పిళ్ళాన్ తిరువడిగలే శరణం పన్నీరాయర్పడి అనంతరం ఇత్తిరువాయముజిక్కు ఫలమాగా పరమపద ప్రాప్తి అరుడిచ్చేగిరార్. ఈ తిరువాయముజికి ఫలంగా పరమపద ప్రాప్తిని అనుగ్రహిస్తున్నారు ఆడవాళ్ళు.
படுக்கை வாய்ப்பு பெற்று உறங்குகிற அவன் போலே ஏகாந்த ஸ்தலமான க்ஷீரார்ணவத்திலே ஜெகத் ரக்ஷண சிந்தா யோகத்தை பண்ணி கிடக்கிற சர்வேஸ்வரனை பத்தா சம்ருத்தமான பொழிலாலே சோழப்பட்ட திருநகருக்கு நிர்வாகரான ஆழ்வார் அருளி செய்த பண் மிஞ்சின அந்தாதியான 1010 శరీర విశ్లేషం పిరందు అచ్చరాదియాలే పోయి పరమపదத்தில் పుగాదోజువదు ఎంగనే. అదిగో మంచి పడుక్కై వాయిపు పెట్టు మంచి పడకని పొంది నిద్రిస్తున్న వాని వలె ఏకాంత స్థలమైన పాల సముద్రంలో జగత్తుని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తూ పడుకొని ఉన్నటువంటి ఆ సర్వేశ్వరుని గురించి సమృద్ధమైన పొలాలతోటి చుట్టబడినటువంటి తిరునగరికి నిర్వాహకులైన ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి ఈ 10 పాసురాలు, ఆళ్వార్లు 1000 పాసురాలను అనుగ్రహించారు. అందులో ఈ 10 పాసురాలను ఎవరైతే సేవిస్తారో వాళ్ళు ఈ శరీర విశ్లేషణ జరిగిన తర్వాత అచ్చరాది మార్గం ద్వారా వెళ్ళి పరమపదంలో ప్రవేశించకుండా ఉండటం అనేటువంటిది ఎలా ఎంగనే అండి, ఏ రీతిగా జరుగుతుంది అంటే తప్పకుండా ప్రవేశించే తీరుతారు అని. అద్దేశత్తిలే పువ్వుగై అరుదు ఎన్ను కరుత్తు నేరం అంటే ఏమిటి? అద్దేశత్తిలే పువ్వుగై అరుదు ఎన్ను కరుత్తు ప్రవేశించడం చాలా దుర్లభం అండి. అంటే దుర్లభమైనటువంటి ఆ పరమపదంలో వీళ్ళు ప్రవేశిస్తారు తప్పకుండా అని. పండంటే నిరం పండంటే చందమాగవమా ఇది కలివిరుత్తం. అది నాలడిత్తు అతిశయ్యాగం ఇదంతా ఛందస్సు గురించి చెప్పేటువంటి మాటలు. వాదికేసరి అదిగే మనవాళ జీయర్ తిరువడిగలే శరణం. ఈడు వ్యాఖ్యానం ఉరంగువాన్ పోల్ యోగు செய்த பெருமானை அவன் வருவு தாஷ்கையாலே நம்மை மறந்து ఉరుంగిరానో ఎన్న సొన్న ఇత్తనే. ఆయన రాక ఆలస్యం కావటం చేత నన్ను మర్చిపోయి నిర్దిస్తున్నాడో ఎన్ను సొన్నవిత్తనై. నమ్మై మరందు ఉరంగుగిరాను నన్ను మర్చిపోయి ఆయన నిద్రిస్తున్నాడా అని చెప్పినటువంటి దీనిని అవన్ ఉరంగుగిరిలన్ నమ్ముడే రక్షణ చింతై పండుగిరాని ఎత్తనై. ఆళ్వార్లకి ఈ భావన కలిగింది ఈ పాసురంలో. ఏమిటట? ఉరంగువాన్ పోల్ యోగు செய்த పెరుమానై అన్నారు కదా. ఆళ్వార్లని రక్షించటంలో ఆలస్యం కావటం చేత ఆళ్వార్ నాయకికి ఒక ఆలోచన కలిగింది. ఏమిటి? ఆయన నన్ను మర్చిపోయి ఆ పాలకడల్లో హాయిగా నిద్రపోతున్నాడా అనే ఆలోచన కలిగిన వెంటనే ఇంకొక భావన స్ఫురించింది. ఏమిటా భావన అంటే నా యొక్క రక్షణ చింత. ఆయన పాలకడల్లో పడుకొని ఆయన నిద్రపోవటం లేదండి. నమ్ముడే రక్షణ చింతై పండుగిరాని ఇత్తనై అల్లడు. ఆళ్వార్ నాయకుని ఎలా రక్షించాలని ఆలోచిస్తున్నాడు తప్ప ఆయన పాలకడల్లో నిద్రించటం లేదు. ఎందుకు ఇలాంటి ఆలోచన కలిగింది? మొదట నిద్రిస్తున్నాడు అని తనని రక్షించడంలో ఆలస్యమైందనే భావనతోటి ఇవి నిద్రిస్తున్నాడేమో అనుకున్నది ఆళ్వార్ నాయకి. వెంటనే ఈ భావన వచ్చేసింది, ఆయన పాలకడల్లో నిద్రపోవటం లేదండి, ఆళ్వార్ నాయకుని ఎలా రక్షించాలా అని యోచన చేస్తూ ఉన్నాడు. మేల్ ఉజ్జీవిప్పిక్క ఇరుక్కిర సర్వేశ్వరన్ ఇవ్వలవిలే తన్ పడిగలై స్మరిప్పిత్తాన్. పైపైన ఉజ్జీవింప చెయ్యాలి అని భావించిన సర్వేశ్వరుడు ఈ సమయంలో తన్ పడిగలై స్మరిప్పిత్తాన్ తన యొక్క స్వభావాలను నా చేత స్మరింప చేశాడు. అలాంటి స్వామి నా విషయంలో రాక ఆలస్యమైందంటే కారణం ఏమిటి? ఎలా ఆళ్వార్ నాయకుని నేను రక్షించాలి, ఎలా ఉజ్జీవింప చేయాలని ఆలోచిస్తున్నాడు కనుక నా యొక్క రక్షణ విషయంలో ఆలస్యమైంది అని ఆడవాళ్ళకి ఇలాంటి భావం కలగటం వల్ల ఆనందంగా ఆయన నన్ను విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు, నన్ను ఎలా రక్షించాలని ఆలోచన చేస్తున్నాడు అంతే అని భావించి తృప్తి పడ్డారు ఆడవాళ్ళు. మరి ఇప్పటి వరకు ఆడవాళ్ళు పడిన వేదన కారణం ఏమిటి? ఆయన నన్ను ఉజ్జీవింప చేయటం కోసమని ఆయన యొక్క చేసితాలని నా చేత స్మరింపింప చేశాడు అంతే అంటూ சிறந்த பொழில் அவன் ரக்ஷண சிந்தை பண்ணிக்கொண்டு கண்வடரந்து அருளுகிறபடியை அனுசந்தித்து இவர் தரித்தவாறே ஊரும் தரித்தது விரகத்தில் அபிவிருக்ஷாக என்னும் வர அனித்தானாலும்
அகால ஃபலினோ விருக்ஷா என்னும் சொல்லலாంబడి ఆయిరై ఇరుప్పదు. చిరంద పొజిల్ దట్టమైనటువంటి తోటలతోటి కూడినటువంటి ఆళ్వారు తిరునగరి అని చెబుతున్నాడు. ఎందుకనట ఆయన యొక్క రక్షణ చింతను ఆయన సర్వేశ్వరుడు రక్షణ చింత ఇప్పండికొండు ఆ సర్వేశ్వరుడు నన్ను ఎలా రక్షించాలా అని ఆలోచిస్తూ అలా శయనించి ఉన్నాడు అని ఆళ్వార్లు ఇంకా ధరించి ఉన్నారు ఆ సమయంలో. ఇప్పటి వరకు కూడా ఊరంతా నిద్రపోతూ ఉంది, నాకు రక్షకులు ఎవరు లేరని భావించినటువంటి ఆడవాళ్ళకి ఒక్కసారిగా మనసులో ఆయన పాల్కడల్లో శయనించింది ఎందుకయ్యా అంటే నన్ను రక్షించడం కోసం, ఏ రీతిగా రక్షించాలని ఆలోచిస్తూ పడుకున్నాడు అనగానే ఆడవాళ్ళు ధరించి నిలబడ్డారు. ఆడవాళ్ళు చక్కగా ధరించి ఉండగానే ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇప్పటి వరకు మన ఆడవాళ్ళు ఏమైపోతారు వీరు ఏమైపోతారని ఊరంతా కూడా దుఃఖంతో అలా పడిపోయి ఉన్నారు మోహన్లో అని చెప్పుకున్నాం కదా. ఎప్పుడైతే ఆడవాళ్ళు ధరించి నిలబడ్డారో ఊళ్ళో వాళ్ళంతా కూడా ధరించిపోయారు. ఎలానంటే రామచంద్రుడి యొక్క ఎడబాటులో అపివృక్షాహ ఎన్ను, రామచంద్రుడు వనవాసానికి వెళ్లే సమయంలో పువ్వులు పండ్లు చిగుర్లు ఆకులు తోటి పచ్చగా నిగనిగలాడుతూ ఉండేటువంటి వృక్షాలన్నీ కూడా అపివృక్షా పరిమ్లాన అని వాడిపోయాయి. ఎప్పుడైతే రామచంద్రుడు వరవు అనిస్థానాలు రాక దగ్గర పడిందో అకాల ఫలినో వృక్ష అని చెప్పినట్లుగా కాలంకాని కాలంలో కూడా చెట్లన్నీ చిగురించాయి, పువ్వులు పండ్లు కాయలతోటి నిండుగా ఉన్నాయి ఫలాలతోటి. అలా రామచంద్రుడి యొక్క ఇది వరవు రాక ఆ చెట్లకి ఎలా ఆనందాన్ని ఉల్లాసాన్ని కలుగజేశాయో అలానే రామచంద్రుడి యొక్క వనవాసానికి వెళ్ళటం అనేటువంటిది ఆ అయోధ్యలో ఉన్న ప్రజలందరికీ దుఃఖానికి కారణమయ్యి అలా ఎండిపోవటానికి కారణమయ్యాయో అదే రీతిగా ఇక్కడ ఆడవాళ్ళ యొక్క దుఃఖమే అంటే ఇక్కడ ముందు దుఃఖాన్ని చెప్పుకోవాలి. అంటే రామచంద్రుడి యొక్క ఎడబాటు చెట్లకు కూడా వినాశనాన్ని కలుగజేశాయి. రామచంద్రుడి యొక్క రాక అది అకాల ఫలినో వృక్షాహ అని ఆ రాజ్యమంతా చెట్లు పచ్చగా కళకళలాడుతూ పండ్లు పూలతోటి నిండుగా ఉన్నట్లుగా ఇక్కడ ఆడవాళ్ళ యొక్క దుఃఖం ఆ ఊర్లో వాళ్ళ అందరి దుఃఖానికి కారణమైంది. అలానే ఆడవాళ్ళ యొక్క ధరించి ఉండేటువంటి ఈ స్థితి అందరికీ ధరింపును కలగజేసింది. ఎలా అంటే ఆనాడు రామచంద్రుడి వల్ల ఈనాడు ఆడవాళ్ళ యొక్క సంబంధం కూడా. నిరం కిళరంద అందాది పన్నిలే కిళరంద అందాది இப்பத்தால் இத்தாதி இப்பத்தையும் அனுசந்தித்தவர்களுக்கு பகவத் விரகத்திலே எவரை போலே பேர் என்னை மாயாதால் என்னும் முடிவு தேட்டமாய் நோப்படுமதும் வேண்டா எத்தை அனுசந்தித்தவர்கள் பிழையார்கள் இப்பாசுரத்தை கேட்டு பிழைக்க மாட்டாதவர்கள் புகும் தேசம் పరమపదமாக ఇయాలే சொன்ன ఎత్తனை. ఇదిగో ఎవరైతే పన్నిలే కిళరంద అందాది అంటే గానంతో ఉన్నటువంటి ఈ అందాది పాసురాలు, ఈ పాసురాలను ఎవరైతే అనుసంధానం చేస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క విరహంలో ఆడవాళ్ళ వలె నా పేరు నేను నశించిపోతూ ఉన్నాను, నా పేరు నిలబడుతోంది అని ముడివు నశింపుని వెతికేటట్లుగా వెతుక్కోవలసిన రీతిగా బాధపడవలసిన అవసరమే లేదు. ఆడవాళ్ళు పడినటువంటి బాధలేమీ వీళ్ళకు ఉండవండి. ఈ తిరువాయిమడిని సేవించినటువంటి వాళ్ళకి దీన్ని అనుసంధానం చేసినటువంటి వాళ్ళు పెదయారుగా వీళ్ళు ఇంకా జీవించి ఉండరండి. ఎందుకు ఈ పాసురత్తై కేటు పెదెక్క మాట్లాడవరగడు పుగుం దేశం. ఈ పాసురాలను విన్న తర్వాత ఇంకా మేము ఈ లోకంలో జీవించి ఉండలేమండి. ఆడవాళ్ళు ఏ భగవంతుడితోటి సంబంధాన్ని కోరుకున్నారు అలాంటి భగవంతుడు ఏం చేసి ఉండేటువంటి ఆ పరమపదాన్ని ఈ పాసురత్తై కేటు విని పెదెక్క మాట్లాడవరగడు పుగుం దేశం. ఇంకా జీవించలేని వాళ్ళు ప్రవేశించే దేశం ఏమిటంటే పరమపదం కావటం చేత సొన్న ఎత్తనే. ఎవరైతే ఈ పాసురాలు వింటారో వాళ్ళు ఇంకెక్కడ ప్రవేశిస్తారండి? ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వెళ్ళి ప్రవేశించేది పరమపదం కావటం చేత దాన్నే చెప్తున్నారు. ఇవ్విడం ఇత్తాలు ఒక ఫలం సొల్లిత్తాగ వేణుమిరే ఇదేం సొల్లిత్తెన్నిల్ అండి. ఇవ్వడం ఇప్పుడు ఇత్తాలు దీనికి ఒక ఫలం చెప్పాలి కానీ ఇదేం సొల్లిత్తెన్నిల్ ఇలా పరమపదాన్ని పొందుతారని చెప్తారేంటండి ఏదో ఫలం చెప్పకుండా. అంటే
பகவத் விஷயத்தில் అవగాహిத்தவர்களுடைய పాసురం కేట్కవర్గలకు భగవంతుడి విషయంలో ప్రవేశించినటువంటి వాళ్ళ యొక్క ఆ పాసురాన్ని, ఆ మాటలను విన్నటువంటి వాళ్ళకి ప్రకృతి విశ్లేష అనంతరం அவர்கள் ప్రాప్యமாக நினைத்திருக்கும் దేశ ప్రాప్తి తప్పదు ఎంగే. ఈ ఆ భగవంతుడి యొక్క విషయంలో పరిపూర్ణమైనటువంటి అవగాహన, ఆ భగవంతుడి విషయంలో భక్తి ప్రీతి ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు విన్న వాళ్ళకి ఈ ప్రకృతి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు ప్రాప్త్యం ఫలంగా భావించేటువంటి దేశం ఏమిటంటే ఈ పరమపదం. కాబట్టి ఆ దేశ ప్రాప్తి తప్పదు, ఆ పరమపదాన్ని పొందడం తప్పకుండా జరుగుతుంది. అంటే వాళ్ళు పరమపదాన్నే పొందుతారు అంటూ భగవత్ ప్రవణరానారు పాసురం కేట్టు పొరుక్క మాట్లాడి ఈడుపట్టు అంటే ప్రకృతి విశ్లేషం పిరందవరగల్ అవరగలకు ఉద్దేశ్యమాన దేశத்தை కిట్టాదు చేరగుండో. మొదటిదేమిటి, భగవంతుడి విషయంలో ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళ పాసురాలు విన్న వాళ్ళకు కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు కోరుకునేది పరమపదమే కాబట్టి పరమపదాన్ని చేరతారండి. కానీ ఇంకా కొంతమంది ఉంటారు, ఇంకా ప్రావీణ్యం అధికంగా కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు భగవత్ ప్రావీణ్యం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పాసురాలను విని, మాటలను విని సహించలేక ఈడుపడిపోయి, అంటే ఆ భగవద్భక్తుల యొక్క ఆ మాటలు విని ఈడుపాటు పడి వీళ్ళు ఈ దేహాన్ని విడిచిపెడితే ఇంకా పరమపదానికి కాక ఇంకెక్కడికి వెళ్తారండి వాళ్ళు? భగవంతుడి విషయంలో ప్రావీణ్యం కలిగిన వాళ్ళ మాటలు విని ఈడుపడిన వాళ్ళకే పరమపదం వస్తుంది శరీర విశ్లేషానంతరం. అసలు భగవద్భక్తులైనటువంటి మాటలు, భగవద్భక్తులైన వాళ్ళ మాటలు విని ఈడుపడిపోయి వీళ్ళు దేహాన్ని విడిచిపెడితే వీళ్ళంతా వాళ్ళకి ఇంకా పరమపదం కాకుండా ఇంకేమొస్తుందండి అంటూ ఇప్పత్తాల్ ఇరందు పోయి వైగుందం సేరావార్ ఎంగనేయో. ఈ 10 పాసురాలు అభ్యాసం చేసినటువంటి వాళ్ళని ఇరందుపోయి వైగుందం సేరావార్, వాళ్ళు వెళ్ళి ఆ వైగుందాన్ని సేరావారు చేరకుండా ఎంగనేయో ఎలా ఉంటారండి అంటే நீள் இரவாய் நீண்டதால் உன் சுடரோன் வாராதொழித்தான் என்னும் ఇంగే ఇరుందు క్లేశపడాదే. నీళ్ళిరవాయ్ దీర్ఘరాత్రి లాగా ఉన్నది, ఈ రాత్రి నీండదాల్ ఇంకా పెరిగిపోతూ ఉన్నది కల్పం వలె అని. వన్సుడరోన్ వారాదొళిత్తాన్, ఆ సూర్యుడు తన యొక్క కిరణాలను ప్రకాశింప చేసుకుంటూ రాకుండా అలా దాగి ఉన్నాడు అని ఇక్కడ ఉండి ఆళ్వార్ నాయకు పడినటువంటి దుఃఖాన్ని పడకుండా అస్తమయాద ఆదిత్యనం అస్తమయాద పగలుమాన దేశత్తిలే పొగప్పెరువారు. అస్తమించని సూర్యుడు ఉండేటువంటి, అస్తమించని పగలు కలిగినటువంటి ఆ దేశంలోకి వెళ్ళి ప్రవేశిస్తారు. అంటే పరమపదం. అస్తమించని సూర్యుడు ఎవరు? సర్వేశ్వరుడు. ఆయన ఎక్కడ వేయించేసి ఉంటాడు? ఆ శ్రీవైకుంఠంలో వేయించేసి ఉంటాడు. సూర్యుడు అస్తమించకపోతే ఎప్పుడూ పగలే కదా. అలాంటి అస్తమించని పగలు, అస్తమించని సూర్యుడు ఉండేటువంటి దేశమైన శ్రీవైకుంఠాన్ని ప్రవేశిస్తారు ఈ పాసురాల్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు. వడక్కు తిరువీరిప్పిళ్ళై తిరువడిగలే శరణం. ఉరంగువాన్ పోల్ యోగు செய்த பெருமானை சிறந்த பொழில் சூழ் குருகூர் செரகோபன் சொல் நிறங்கிளறந்த அந்தாதி ஆயிரத்துள் இப்பத்தால் இறந்து போய் வைகுந்தம் சேராவார் எங்கனேயோ. ఆళ్వార్ తిరువడిగలే శరణం. ద్రవిడోపనిషత్ సంగతిயில் இத்திருவாய்மொழிக்கான ஸ்லோகம். தாஞ்சத்வராம் பிதததி சகலேந்திரியாணாம் ஆச்சாதிகா சவிதகாம்ஸ்ச விசங்னயந்தி వేలాతిగా విరహణీత్వజుషో మునేస్తు మోహాహ్వయా రజనిరభ్యుదితా చతుర్థే తాంచత్వరాం పిదదతి సకలేంద్రియాణాం ఆచ్ఛాదికా సవిధగాంశ్చ విసంజ్ఞయంతి వేలాతిగా విరహిణీ త్వజుషో మునేస్తు మోహాహ్వయా రజని అభ్యుదితా చతుర్థే. వాదికేసరి అచగే మణవాళజీయర్ తిరువడిగలే శరణం. ప్రతిపదార్థం ఆ శ్లోకానికి. సకలేంద్రియాణం
అన్ని ఇంద్రియాల యొక్క తాం త్వరాం వాటి అటువంటి త్వరని పిదదతి మరిపింప చేసేటువంటిది, సవిధగాంచ సమీపంలో ఉన్న వస్తువులను ఆచ్ఛాదిక తెలియకుండా చేసేటువంటిదైనా, విసంగయంతి ప్రజ్ఞ లేకుండా చేసేటువంటిది, వేలాతిగా అవధిని అతిక్రమించి అతిక్రమించినటువంటి అయినటువంటి మోహస్వయ మోహమని పేరు గల రజనిహి రాత్రి విరహణీత్వజుష విరహావస్థ గల పిరాట్యవస్థను పొందిన మునేహే నమ్మాళ్ళవార్లకు అభ్యుదిత కలిగినది అని చతుర్థే 5వ పత్తు యొక్క 4వ తిరువాయుమొழிలో ప్రసాదించారు ఆళ్వార్లు. తాత్పర్యం ఏమిటి? ఇది ప్రతిపదార్థం అర్థం కాకపోయినా తాత్పర్యం చూస్తే అర్థమవుతుంది కదా. ఈ తిరువాయుమొழிలో నమ్మాళ్ళవాళ్ళు ఎలా ఉన్నారు అంటే భగవంతుడి యొక్క విశ్లేషాన్ని సహించలేకుండా ఉన్నారు. అలాంటి సమయంలో కూడా సర్వేశ్వరుడు వచ్చి దర్శనం ఇవ్వలేదు. అప్పుడు ఆడవాళ్ళకి దుఃఖం కలిగింది. ఎందుకు? విరహం విశ్లేష వ్యసనం కలిగింది. ఆ దుఃఖం ఎలా అధికమైపోయింది. ఆ దుఃఖం అధికం కావటంతో ఒక పిరాట్య అవస్థను పొందారు. అప్పుడు ఏమైంది? వారికి సమీపంలో ఉన్నటువంటి పదార్థాలు కూడా కనపడకుండా ఉండేటట్లుగా అన్ని ఇంద్రియాలు కూడా నిర్వ్యాపారం అయ్యేటట్లుగా మూర్ఛని కలగజేసి అనవధికమైన మోహం కలిగిందని ప్రసాదించారు. అంటే మనం ఇప్పుడు చీకటి అనుకుంటున్నాం కదా. చీకటి అంటే ఏమీ కనపడకుండా ఉండటం, అంటే ఇంద్రియాలకి ఏ పని లేకుండా ఉండటం. అంటే ఏమిటి? అన్ని ఇంద్రియాలు కూడా ఆడవాళ్ళకి భగవంతుడి యొక్క విశ్లేష వ్యసనము కలిగిన ఆ మోహంలో ఇంద్రియాలన్నీ కూడా నిర్వీర్యమైపోయి, అంటే ఏమీ పని చేయకుండా పోవటం వల్ల ఏ వస్తువు కనపడకుండా పోయింది. అదే మనం రాత్రి ఊరెల్లా అంటుంది అనేటువంటి భావనతో చెప్పుకున్నాం. అలా మూర్ఛను కలుగజేసి మోహం కలిగింది ఆడవాళ్ళకి ఈ తిరువాయుమొழிలో అంటున్నారు. అది ఇప్పుడు ద్రవిడోపనిషత్ తాత్పర్య రత్నావళి వేదాంత దేశకులు అందించినటువంటిది. ఆపద్బంధుత్వ కీర్త్యా యదుకుల జననా ధీర వీరత్వ కీర్త్యా లోకానాం విక్రమాచ్ఛాశ్రిత దురితయుసేః అద్భుతై చేష్టితైశ్చ చక్రాద్యస్త్రాన్విత కమలనయనత సంపదా వామనత్వాత్ క్షీరాబ్దౌ శేషశాయీ జగదవనమ దీక్షితో జ్ఞాయితేన ఆపద్బంధుత్వ కీర్త్యా యదుకుల జననా ధీర వీరత్వ కీర్త్యా లోకానాం విక్రమాచ్ఛాశ్రిత దురిత హృతేః అద్భుతై చేష్టితైశ్చ చక్రాద్యస్త్రాన్విత కమలనయనత సంపదా వామనత్వాత్ క్షీరాబ్దౌ శేషశాయీ జగదవనమ దీక్షితో జ్ఞాయితేన ఆపద్బంధుత్వ కీర్త్య ఆపత్కాలమందు బంధువుగా ఉండటం అనేటువంటి దానితోటి కలిగినటువంటి ఒక కీర్తి. యదుకుల జననాథ్ అంటే భగవంతుడికి విశేషణాలు ఇవన్నీ. ఎలాంటి స్వామి? ఆపత్కాలంలో బంధువుగా ఉండేటువంటి వాడు అని ఒక కీర్తి కలిగిన వాడట. యదుకుల జననాథ్ యదుకులంలో అవతరించటం చేత ధీరవీరత్వ కీర్త్య ధైర్యము కలవాడు, పరాక్రమం కలిగినటువంటి వాడు అనే కీర్తి కలిగిన వాడు. లోకానాం విక్రమాక్ష లోకాలని ఆక్రమించుట చేత శ్రితదురిత శృతేహే ఆశ్రితుల యొక్క దుఃఖాన్ని అపహరించుట చేత అద్భుతై ఆశ్చర్యకరములైనటువంటి చేష్టితై వ్యాపారాల చేత చక్రాది అస్త్రాన్వితత్వాత్ చక్రము మొదలైన దివ్యాయుధాలతోటి కూడి ఉండటం చేతను కమలనయనతా సంపద కమలాల వంటి నేత్రము కలిగిన వాడు అనేటువంటి సంపత్తు చేతను వామనత్వాత్ వామనుడు కావటం చేతను క్షీరాబ్దిశాయి పాల్కడల్లో పవడించినటువంటి సర్వేశ్వరుడు జగత్ అవన మహాదీక్షిత లోకరక్షణ యందు గొప్ప దీక్ష కలిగి ఉన్నాడని తేన ఆ ఆళ్వార్ల చేత ఆజ్ఞాయి తెలుసుకునబడింది. ఏమిటట ప్రతిపదార్థం?
రామకృష్ణాది అవతారాలు ఎత్తాడు, జనులకు కలిగినటువంటి అవతారాలు ఎత్తి జనులకు కలిగినటువంటి విపత్తులను పోగొట్టాడు. వామనావతారం ఎత్తాడు, లోకాలన్నిటినీ కొలిచి భక్తుల్ని ఆక్రమించి భక్తుల్ని రక్షించాడు. శత్రువుల్ని నిరసించడం కోసమని శంఖచక్రాది సమస్త దివ్యాయుధాలని ధరించి ఉన్నాడు. అలాంటి కమలనేత్రుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? క్షీరాబ్దిలో ఉన్నాడు, శేషశయ్య మీద పవళించి. ఏం చేస్తున్నాడండి పాలకడల్లో పవళించి ఆయన అంటే? జగద్రక్షణ ఉపాయాన్ని ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనలను కూడా శీఘ్రంగానే రక్షిస్తాడు అని నమ్మాళ్ళ వాళ్ళు ఈ తిరువాయిమొழிలో అనుగ్రహించారు విషయాన్ని. వ్యాఖ్యానం. ఆపద్బంధుత్వ కీర్త్యా పాడెల్లాం ఉండనం పాంబణయ్యాను అనే పదాన్ని బట్టి ప్రణయ కాలத்திலே ఎల్లారయ్యం తిరువయత్తిలే వైత్తు రక్షిత్తరుడిన ప్రదయ్యాలు. ప్రళయకాలంలో అందరినీ కూడా తన గర్భంలో ఉంచుకొని రక్షించినటువంటి వాడు కావటం చేత ఆయనకు ఒక బిరుదు ఆపద్ బంధుత్వ కీర్తి. ఆపదలో ఉన్నటువంటి వాడిని బంధువులే రక్షించేటువంటి వాడు అని ఒక కీర్తి. ఎదుకుల జననాత్ కావిసేర్ వన్నన్ ఎన్ కన్ననుం ఎదుకుల తిలకనాయ్ ఉందు అవతరిక్కయ్యాலும். ఎదుకుల తిలకము వలె వచ్చి అవతరించడం చేతను ధీర వీరత్వ కీర్త్యా కాయం కొడుం శిలయ్యన్ కాకుత్తన్. అదిగో దృఢమైనటువంటి బలమైన ఆ ధనుస్సును ధరించినటువంటి ఆ రామచంద్రుడు చక్రవర్తి తిరుమగనాయ్ పిరందు పడైత మహావీరత్వ కీర్తియాలం. రామచంద్రుడిగా దశరథ చక్రవర్తికి కుమారుడుగా వచ్చి పుట్టి పొందినటువంటి గొప్ప వీరత్వము, వీరుడు అనేటువంటి కీర్తి చేత ఆశ్రిత లోకానాం విక్రమాశ్చ ఇమ్మన్నడంద కన్పెరియ செவ்வாய் எல்லா லோகங்களையும் తిరువడిగలాలే అళందు అరుళుగయ్యాలం. లోకాలన్నింటినీ కూడా తన యొక్క తిరువడిగళ్లతోటి కొలవటం చేతను ఆశ్రిత ఆశ్రిత దురిత హృతే காரன்னமே நினங்கண்ணனும் ఆశ్రితరుడయ వ్యసనంగళై ఎల్లాం పరిహరిక్కయ్యాலும். ఆశ్రితుల యొక్క దుఃఖాలన్నిటినీ తొలగింపచేయటం చేతను అద్భుతై చేష్టితైశ్చ ఎమ్మాయవనుం వారానాల్ అతి ఆశ్చర్య చేష్టితాల చేతను చక్రాది అస్త్రాన్వితత్వాత్ తూప్పాల వెన్సెంగు కైవంద సెక్కరత్తుయన్ తిరువాడి తిరుచెంగుగలై దివ్యాయుధమాగ వడయ్యవనాగయ్యాలు. చక్రాయుధాన్ని శంఖాన్ని దివ్యమైన ఆయుధాలుగా కలిగిన వాడు కావటం చేతను కమలనైనతా సంపద శంసుడర తామరై కణ్ సెల్వనుం சிவந்த தாமரை பூப்போலே இருக்கிற திருக்கண்மலரை ఉడైత్తాగయ్యాగిర సంపత్తినాலும். ఎర్రటి తామర పుష్పాల్లాగా ఉన్నటువంటి వికసించిన నేత్రాలు అనేటువంటి సంపదను కలిగిన వాడు కావటం చేతను వామనత్వాత్ అన్ను ఒరుకాల్ వయ్యం అళంద పిరాన్. ఆనాడు ఒకసారి ఆశ్రితార్థమాగతాన్ ఇరందు ఒరుగయ్యాலும் ఎంబెరుమాన్ తిరుప్పార్క ఆశ్రితాల కోసమని ఇరందు ఒరుగయ్యాலும் అదిగో ప్రార్థించి రావటం చేత ఎంబెరుమాన్ సర్వేశ్వరుడు తిరుప్పార్కడలిలే తిరువనంతాజ్వాన్ మేలే ఎలా వచ్చాడు? ఆశ్రితుల కోసమని యాచిస్తూ వచ్చాడు ఆయన. అంతే కదా, లోకాలన్నీ ఎప్పుడు కొలిచాడు? ఇంద్రుడు తన రాజ్యాన్ని కోల్పోయాను, బలి చక్రవర్తి అపహరించాడు అని చెప్పినప్పుడు ఆ ఆశ్రితుడైన ఇంద్రుడి కోసమని తాను యాచకుడై వెళ్ళి బలి చక్రవర్తి దగ్గర యాచన చేశాడు కదా. అలాంటి దాని చేత ఎంబెరుమాన్ తిరుప్పార్కడలిలే. వీటన్నింటిని బట్టి ఆడవాళ్ళకు కలిగినటువంటి ఆలోచన ఏమిటి? సర్వేశ్వరుడు ఇలాంటి స్వభావం కలిగిన వాడైనప్పుడు నన్ను రక్షించకుండా ఎందుకుంటాడు? నన్ను తప్పకుండా రక్షిస్తాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? పాలకడల్లో ఉన్నాడు. పాలకడలో ఏం చేస్తూ ఉన్నాడు? ఆడవారి నాయకుని ఎలా రక్షించాలని యోచన చేస్తున్నాడు అని ధరింపుని తెచ్చుకున్నారు ఆడవారు ఈ తిరువాయిమొழிలో.
వేటిని బట్టి అలా భావించారు ఆళ్వాళ్ళు? ప్రళయకాలంలో అందరినీ తన గర్భంలో ఉంచి రక్షించాడు అనే ఒక కీర్తి ఉన్నదా పెరుమాళకి? యదుకులంలో పుట్టినటువంటి స్వామి కన్నపిరాన్ ఆశ్రితుల కోసమని ఆ లోకం నుంచి ఈ లోకంలోకి సులభుడుగా ఒక గొల్లవాడిగా పుట్టాడా? అది ఒక కీర్తి ఉన్నదా? రామచంద్రుడుగా వచ్చి అవతరించి గొప్ప బలం కలిగిన వాడు, వీరత్వం కలిగిన వాడు అని ఒక కీర్తి కలిగిన వాడా? అంతేకాదు ఈ లోకాలన్నిటినీ కొలిచాడా? తన యొక్క తిరువడి గల స్పర్శని లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చాడా? అంతేకాదు ఆశ్రితుల యొక్క దుఃఖాలన్నిటినీ పోగొట్టేటువంటి స్వభావం కలిగినటువంటి వాడా? అలాంటి స్వామి వారాణాలు అంటే రాకపోయాడు అంటే వారాణాలు అంటే అతి ఆశ్చర్యమైన చేష్టితాలు కలిగిన చేష్టితాల చేత శంఖ చక్రాది ఆయుధాలని ధరించినటువంటి వాడు కావటం చేత ఎర్రని ఆశ్రితుల విషయంలో వాత్సల్యంతో ఎర్రబడినటువంటి ఎర్రని తామర నేత్రాలు కలిగినటువంటి వాడు. ఎలాంటి ఎర్రని నేత్రాలు? ఎర్రటి తామర పూల వలె ఉన్నటువంటి వికసించిన తామరల లాంటి నేత్రాలనే సంపద కలిగినటువంటి స్వామి ఆనాడు ఆశ్రయించిన వాళ్ళ కోసమని తానే యాచించినటువంటి ఆ పెరుమానిప్పుడు తిరుప్పార్కడలిలో అనంతాజ్వాను మీద శయనించి ఉండి జగద్రక్షణ విషయంలో జాగరూకుడుగా ఉన్నాడు అని ఊరెల్లాం తుంజి అనేటువంటి ఈ దశకంలో ఆడవాళ్ల చేత ఉపపాది కప్పట్టదు తెలియజేయబడింది ఈ విషయం. ఆయన ఇప్పుడు మనల్ని రక్షించడం కాస్త ఆలస్యమైతే అవ్వచ్చేమో కానీ ఆయన ఇప్పుడు ఎందుకు పాల్కడల్లో ఉన్నాడంటే మనల్ని ఎలా రక్షించాలా అని ఆలోచిస్తున్నాడు. ఆయనకి రక్షించే స్వభావం ఉన్నదని నువ్వు ఎలా చెప్పగలవండి అంటే ఇదిగో ఇవన్నీ అదే కదా. ప్రళయకాలంలో రక్షించిన వాడు ఆయనే, కన్నపిరానుగా వచ్చి అవతరించిన వాడు ఆయనే, రామచంద్రుడిగా వచ్చి తన వీరత్వాన్ని చూపించిన వాడు ఆయనే, ఆశ్రితుల యొక్క దుఃఖాన్ని పోగొట్టేటువంటి వాడు ఆయనే, ఆశ్చర్యకరమైన చేషితాలు కలిగినటువంటి వాడు ఆయనే, శంఖ చక్రాది ఆయుధాలు ధరించినటువంటి వాడు ఆయనే, అంతేకాదు లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి వాడు ఆయనే, ఆశ్రితుల కోసం యాచన చేసిన వాడు ఆయనే. ఈ స్వభావాలను పట్టి చూస్తే ఆయన రక్షించేటువంటి స్వభావం కలిగిన వాడని మనకు అర్థం కావట్లేదా? ఎందుకు ఇప్పుడు అలాంటి స్వభావం కలిగిన వాడు కావటం చేత ఇప్పుడు పాల్కడల్లో పనుకొని ఉన్నాడు అంటే ఆయన మనల్ని రక్షించడం కోసమే అని ధరించి ఉన్నారు ఆడవాళ్ళు. ఆ విషయాన్ని తెలియజేశారు ఆడవాళ్ళు ఈ తిరువాయిముడిలో మనకి ఊరెల్లాం తుంజి అనేటువంటి ఈ తిరువాయిముడిలో. వేదాంతాచార్య దివ్య తిరువడిగలే శరణం. ఇప్పుడు తిరువాయిముడి 194 44వ பாசுரம். ஊர நினைந்த மடலூரவும் வண்ணாதபடி கூரிருள் சேர் கங்குலும் உடன் கூடி நின்று பேராமல் தீது செய்ய மாறம் திருவுள்ளத்து சென்னது உயரோது ஓதுவது இங்கு எங்கனேயோ. ஊர நினைந்த மடலூரவும் வண்ணாதபடி கூரிருள் சேர் கங்குலுடன் கூடி நின்னும் பேராமல் தீது செய்ய మారం తిరువుళ్ళత్తు చెన్నదుయరు ఓదువదు ఇంగు ఎంగనేయో. ఊరా చేయుటకు నినైందా తలచినటువంటి మడలనేటువంటి వ్యాపారాన్ని ఊరవం చేయటానికి వన్నాడపడి సరిపడనట్లుగా కూర ఇరుள் తీష్ణమైనటువంటి అంధకారము చేరియున్న కంగుల్ రాత్రి ఉడన్ వెంటనే కూడి నుండి చేరియుండి పెరామల్ కదలకుండా తీదు దుఃఖాన్ని చెయ్యగా ఇంగు ఈ సమయంలో మారం తిరువుళ్ళట్టు చెన్న తుయర్వోదువదు ఎంగనే. ఈ సమయంలో నమ్మాళ్ళ వాళ్ళ యొక్క మనస్సులో నడుస్తున్న దుఃఖాన్ని చెప్పడం ఏ రీతిగానండి అంటున్నారు ఈ పాసురంలో మనవాడ మామూలు. తాత్పర్యం ఏమిట? కింద తిరువాయిముడిలో సర్వేశ్వరుడు రాకపోవటం చేత తాటి కొమ్మను గుర్రంగా చేసుకొని మనం వీధిలో సంచరించినట్లయితే లోకులందా కూడా ఆయన నిందిస్తారు, దానికి భయపడి ఆయన వెంటనే వస్తాడు అని ఆ ప్రయత్నాన్ని చేయడానికి ఉద్యుక్తులయ్యారు ఆడవాళ్ళు. ఇంతలో ఆ వ్యాపారం చేయాలంటే ఆడవాళ్ళకి శక్తి చాలలేదు. రాత్రి వచ్చింది, గాఢాంధకారం అంతటా వ్యాపింపచేసింది. ఆ గాఢాంధకారం నిరంతరంగా ఉండి
ఆళ్వార్ నాయకిని దుఃఖపరుస్తూ ఉన్నది. ఆ ఆ మహాదుఖం ఎంత అని చెప్పాలంటే ఎవరు చెప్పారండి? ఆళ్వార్లు పడిన దుఃఖాన్ని అంటే ఆళ్వార్లే చెప్పాలి. ఎవ్వరికి ఆ దుఃఖం ఎంతో చెప్పడానికి వీలు కాదు అని, వీలు కానట్లుగా ఉన్నది అని ఈ తిరువామిడిలో సాయిస్తున్నారు మనవాళ్ళ మామూలు. ఈ పాసురానికి అవతారిక. ఊర నినైంద మడల్ ఇత్యాది இதில் இரவு நெடுமையாலே நோவு படுகிற நாய்க்கு பாசுரத்தாலே பேசுகிறபடியே అనువదిత్తరుడి చేయరారు. ఈ పాసురంలో ఈ రాత్రి దీర్ఘంగా ఉండటం చేత బాధపడుతూ ఉన్నటువంటి నాయకి మాటలతోటి చెప్తున్నటువంటి ఆడవాళ్ళు చెప్పినటువంటి పాసురాల్ని అనుసరించి చెప్తున్నారు ఈ పాసురాన్ని. ఎంగనే ఎన్నిల్ ఇప్పటి స్వపర స్వరూపంగళై అన్యథా కరిత్తు ஒழியல்லாத வழியிலே இழந்தும் அவனை பெற வேணும் என்னும்படி முடுக அடியிடுகிறா பிராப்தியத்வரையும் கலங்கி ஸ்வயத்ன ரூபமான உபாயாந்தரங்களிலே மூழுகைக்கு உறுப்பான தெளிவையும் முக்கி கிளறுகிற அஜ்ஞானமாகிற வல் இருளாலே போக்கிடம் மத்து தெகுடாடுகிற தந்த செய்யை பிரிவு ஆத்தாளாய் மடலெடுக்கையிலே உத்தியோகித்த அளவிலே தெய்வயோகத்தாலே சூரியன் அஸ்தமித்து மத்தியராத்திரமாய் శబ్దాదిగళుల్ நெஞ்சு பாலிபாயாமையாலே விஸ்லேஷவசனம் ஒருமடை செய்யா காலம் விடியாதொழியா மடல் எடுக்கை போய் முடிகை தேட்டமான அளவில் அதுவும் கிடையாமல் இப்படி இரு நெடுமையால் ஈடுபட்டு பேசுகிற பிராட்டி பாசுரத்தாலே அருளி செய்கிறா ஊரெல்லாம் துஞ்சியில் அர்த்தத்தை ஊர நினைந்த మడల్ ఇత్యాదియాలే అరుళి చేయగిరార్ ఎన్గయే. ఏం చెప్తున్నారు ఇందులో? స్వస్వరూపాన్ని పరస్వరూపాన్ని కూడా అన్యథాకరిత్తు, యథాస్వరూపం కాదు. ఈ స్వరూపాలు ఏమైపోయినా, తన స్వరూపం నశించిపోయినా, పెరుమాళ యొక్క స్వరూపం నశించిపోయినా కూడా, అంటే మార్గం కాని మార్గంలో ప్రవేశించైనా ఆయన్ని పొందాలి అనేటువంటి రీతిగా ప్రాప్యత్వర కలిగింది ఆళ్వార్లకి. ఆ ప్రాప్యత్వరతోటి కలతపడ్డారు. అప్పుడు ఏం చేశారు? ఎలా ఉండాలి? జీవుడి యొక్క స్వరూపం శేషత్వం, అంటే పరతంత్రుడుగా ఉండటం అనేటువంటిది జీవుడి యొక్క స్వరూపం. ఆయన రక్షించినప్పుడు రక్షించబడటం జీవుడి యొక్క స్వరూపం. అది కూడా మర్చిపోయి స్వప్రయత్నంతోటైనా సరే ఆయన్ని పొందాలి అంటే ఆయన్ని పొందడానికి ఉపాయం ఆయనే అనేటువంటి దశని విడిచిపెట్టేసి ఆ ఆలోచనని మరిచిపోయి అలాంటి తన స్వరూపాన్ని నశింప చేసుకోనైనప్పటికీ కూడా ఉపాయాంతరాలలో ప్రవేశించైనా సరే ఆయన్ని పొందాలి అనేటువంటి ఆ అజ్ఞానంలో మునిగిపోయి ఆయన ఏదో రీతిగా పొందాలనే అజ్ఞానంలో ఉన్నారు కదా. అలాంటి ఆ దశలో ఇది తెలివయ్యం ముక్కి కిలరగిర అజ్ఞానమాగిర నల్లిరులాలి. అలాంటి అజ్ఞానం అనేటువంటి దట్టమైన చీకటిలో పోక్కు ఎడం అత్తు తెగుడాడుగిర తొందదశయ్యాయి, అంటే వెళ్ళటానికి ఎక్కడా ఒక ఆశ్రయమే లేనట్లుగా అటు ఇటు కదలటానికి వీలు లేనటువంటి దట్టమైనటువంటి అంధకారం, అంటే ఆ మనసుకు కలిగినటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ దశలో పిరువు ఆత్మాయి మరలెడుక్కయ్యిదే, అంటే ఎడబాటును సహించలేక మరల గ్రహణం చేయటంలో ప్రయత్నం చేసిన సమయంలో ఆ దైవానుగ్రహం చేత సూర్యుడు అస్తమించాడు, మధ్యరాత్రి అయిపోయింది. శబ్దాదులతోటి శబ్దాదిగలు నెంజు పాలిపాయామయ్యాలే, శబ్దాదులతోటి మనస్సు వెళ్ళనటువంటి స్థితి అర్ధరాత్రి అయిపోయింది కదా. ఇంకా ఇంద్రియాలు కూడా పనిచేయడానికి ఏమి కంటికి కనపడినటువంటి ఒక దశ రావటం చేత విశ్లేష వ్యసనం అధికం కాగా ఆ రాత్రేమో తెల్లవారకుండా ఉండగా మడల గ్రహణం చేయడం అనేటువంటిది ముడిగై తేత్తమాన అళవిల్, మడల గ్రహణం మడలు ఎడుక్కైపోయి మడల గ్రహణం చేయడం అనేటువంటిది పోయి ముడిగై తేట్టమాన అళవిల్,
అలవిల్ అదుவும் கிடையாமல். మడల గ్రహణం చేయడం సంగతి అలా ఉంచండి. ఇప్పుడు అది ఇది కాదు, ఈ దట్టమైనటువంటి ఈ అజ్ఞానం అనే ఈ అంధకారంలో నశించిపోవటం శ్రేష్టం. ఆయన్ని పొందకుండా అనేటువంటి ఆ దశలో నశించిపోవటమైన శ్రేష్టం అని భావించిన ఆమరణం కూడా సంభవించకపోవటం చేత ఇలాంటి ఈ దీర్ఘరాత్రిలో ఎరవు నెడుమయ్యాలి. దీర్ఘరాత్రిగా ఉండటం చేత ఆ రాత్రి ఈడుపడి చెప్తూ ఉండేటువంటి పిరాటి మాటలతోటి చెప్పేటువంటి ఊరెల్లాం తుంజి అనేటువంటి ఆ పాసురాల్లోని అర్థాలని ఊరనెనైంద మడలు అనేటువంటి ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు మనవాడ మామూలు వ్యాఖ్యానం. ఊరనెనైంద మడల్ కుదిరియాయ మడలూర్దుం ఎన్ను ఊరనెనైంద మడల్. అదిగో కుదిరియాయ్, ఆ తాటి మట్టతోటి గుర్రాన్ని చేసుకొని మడల గ్రహణం చేద్దామని ఊరనెనైంద మడల్ ఉరవం వണ്ണాదపడి ఆదిత్యనం అస్తమిత్తు பிரியம் சொல்லுவார் ஹிதம் சொல்லுவார் படி சொல்லுவார் எல்லாரும் உறங்கு கையாலும் இருள் வந்து మూడు గయ్యాలం మడలోరవం కూడాదపడియాగా. ఆదిత్యుడు సూర్యుడు అస్తమించాడు. ఏదో ఈవిడ మడల గ్రహణం చేద్దామనుకున్నారు ఆయన్ని పొందటానికి. అంతలో సూర్యుడు అస్తమించాడు. ప్రియాన్ని చెప్పేటువంటి చెలికత్తెలు లేరు, హితాన్ని చెప్పేటువంటి ఆ తల్లి గారు లేరు, ఆ నిందించేటువంటి లోకులు అందరూ నిద్రపోవటం చేత ఆ చీకటి వచ్చి ఆక్రమించటం చేత మడల గ్రహణం చేయటానికి కూడా వీలు కానట్టుగా కూరిరుల్ చేరు కంగులు ఉడనూడి నిండు పేరామల్ తీరు చెయ్యా. దానికి పైగా అత్యంత అంధకారతోడే రాత్రి ఆనదు కూట్టుప్పడయ్యోడే కూడి నిండు ఇట్టవడి పేరామల్. అది ఇంకా పైగా రాత్రి అనేటువంటిది ఇంకా అంధకారం, అర్ధరాత్రి అత్యంత అంధకారంతోడే మిక్కిలి అంధకారంతో రాత్రి అనేటువంటిది కూట్టుప్పడయ్యోడే కూడి నిండు. రాత్రి అనేటువంటిది ఎవరితోటి కూడి ఇట్టబడి పేరామల్ అంటే దట్టమైన అంధకారంతో చేరి ఉంటే ఉన్న అడుగు ఇట్టడి పేరామల్, ఎక్కడ పెట్టిన కాలు అక్కడే కదలటానికి వీల్లేనట్లుగా తీరు చెయ్యా పొల్లంగై ఉండాక. అది అలా మోసం చేయగా అదావదు రావణ మాయైక్వంజి సీతాధ వేణు ఉద్ఘటనం గృహీత్వా ఎన్నుం విషస్య దాత నహిమేస్తి కశ్చిత్ శస్త్రస్య వా వేస్మ నిరాక్షసస్య ఎన్నుం సొల్లుగిరపడియే ஊரெல்லாம் துஞ்சி உலகெல்லாம் நல்லிருடாய் నీడెల్లాం తేరివో నీడెరవాయ్ నీందాదాల్ ఎన్నుం. ఎలా రావణాసురుడి యొక్క మాయకి భయపడినటువంటి సీతాదేవి తన యొక్క జుట్టుతోటి ఉరివేసుకొని ప్రాణాలని కోల్పోదామని, కానీ లేదా విషాన్ని ఇచ్చేటువంటి దాత కూడా దొరకలేదే ఈ రాక్షసుడు ఉండేటువంటి ఈ లోకంలో అని చెప్పినట్టుగా లోకమంతా నిద్రపోతూ ఉన్నది. నల్లిరుள் దట్టమైనటువంటి చీకటి నీరెల్లాం తేరి ఓ నీడెరవాయనేండదా. ఆ నీళ్లు కూడా అర్ధరాత్రి సమయం కావటం చేత తేట తేరుకొని ఉన్నాయి, జలచరాలన్నీ స్తబ్దుగా పడి ఉండటం చేత అలాంటి ఆ సమయంలో నీళ్ళిరవాయనేండదా పెద్ద దీర్ఘరాత్రి నడుస్తూ ఉన్నది అన్నట్లు అని మా వికారమాయ్ ఓర్ ఒల్లిరవాయ్ నీండదాల్ అని ஓயும் பொழுது இன்னி ஊழியாய் நீண்டதால் என்னும் பொன் சுடரோன் வாராதொழித்தான் என்னும் முன்னின் நிராவூழி கண்புதையும் மூடித்தால் என்னும் கங்கு இருள் நுண் துளியாய் சேட்பால தூழியாய் செலுகின்ற கங்குல்வாய் என்னும் ஓரிரவே ஊழியாய் என்னும் வீங்கிருள் நுண் துளியாய் என்னும் చెలిగిన్న కంగులువాయ్ ఎన్నుం ఎప్పటి తమస్సోడే కూడిన రాత్రి పేరామల్ నిన్న దుఃఖత్తై ఉండాక్క ఎన్నపడి. ఈ రీతిగా రాత్రి బాగా దీర్ఘరాత్రి అయిపోయింది, అంతా అంధకారం అయిపోయింది, ఊర్లో వాళ్ళందరూ నిద్రపోతున్నారు, నాతో మాట్లాడే వాళ్ళు ఎవరు, తల్లి సహాయకులుగా ఉండేటువంటి చెలికత్తెలు నిద్రపోతూ ఉన్నారు, నిందించేటువంటి ఊళ్ళో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు, తల్లి నిద్రపోతూ ఉన్నది. ఈ రాత్రి చూస్తే రాత్రి దీర్ఘరాత్రి అయిపోయింది, కల్పంతో సమానం అయిపోయింది, కల్పం కాదు 7 యుగాలంత పెద్దదైపోయింది అన్నట్టుగా ఇలా ఇప్పటి తమస్సుతోడే కూడిన రాత్రి పేరామల్. ఇలా తమస్సుతోటి చీకటితో కూడినటువంటి రాత్రి జరగకుండా నిండు దుఃఖత్తై ఉండాక ఎన్నపడి
అలా కదలకుండా ఆ రాత్రి ఉండి దుఃఖంతో ఆడవాళ్ళకి దుఃఖాన్ని కలుగజేసింది అని ఇప్పటి ఆగయ్యాలే మారం తిరువుళ్ళత్తు చెన్న తుయరు ఓదువదు ఎంగనేయో ఓరువదు ఇంగు ఎంగనేయో ఎంగిరార్. ఇలాంటి రీతిగా ఉన్నప్పుడు నమ్మాళ్ళ వాళ్ళక మనస్సులో ఉన్నటువంటి ఆ దుఃఖం తీరేది ఎలాగండి అంటే మారం తిరువుళ్ళత్తు చెన్న తుయిరావదు పారెల్లాం ఉండనం పాంబణయ్యాన్ వారానాల్ ఆరెల్లై వల్వినయ్యేన్ ఆవి కాపారినియే ఎన్నుం. అదిగో ఆ దుఃఖం ఎలా తీరుతుందండి నమ్మాళ్ళ వాళ్ళ మనసులో ఉన్నటువంటి దుఃఖం అంటే లోకాలన్నిటినీ రక్షించేటువంటి ఆ స్వామి రాకపోవటం చేత ఆర్యల్లై వల్వినయ్యేన్ ఆవి కాపారినియే. గొప్ప పాపిష్ఠురాలైనటువంటి నా ఆత్మను కాపాడేటువంటి వాళ్ళు ఎవరు ఈ సమయంలో అని ఆవి కాపారిని యార్యన్నుం నీయం పాంగల్లై కాణ్ణెంజమే மாயம் வகையறியேன் வல்வினையேன் பெண் பிறந்தேன் என்னும் என் பெரிய சிந்தைனோய் தீர்ப்பாரால் என்னையே என்னும் பேரென்னை மாயாதால் வல்வினையேன் பின்னின்னே என்னும் இன்னின்ன நீளாவி காப்பாரார் இவ்விடத்தே என்னும் தீப்பால வல்வினையேன் தெய்வங்கால் செய்கேனோ என்னும் எனதாவி மெலிவிக்கும் என்னும் நெஞ்சீழர் தீர்ப்பார் இனியார் నిన్ను ఉరుగుగిన్నేనే ఎన్నుం అల్లిచ్చేదవయ్యాయిత్తు. ఇదిగో ఇవి ఎవరండి రక్షిస్తారంటే ఇది ఆ సర్వేశ్వరుడు లోకాలన్నిటినీ ప్రళయకాలంలో ఆరగించినటువంటి స్వామి రక్షించేవాడు. ఈ ఆత్మని రక్షించేవాళ్ళు ఇంకా ఎవరు అని నువ్వు మనసుని ఆయన ఎలాగూ రక్షించట్లేదు ఈ సమయంలో నువ్వు కూడా నా సహాయకంగా ఉండకుండా వెళ్ళిపోతావా అని. ఇలా మాయం వగయ్యరియన్ వల్వినయ్యాన్ పెంపిన స్త్రీగా పుట్టాను స్వతంత్రురాల్ని కాదు పరతంత్రురాల్ని కావటం చేత నన్ను నేను రక్షించుకోలేను అనేటువంటిది. ఎన్పెరియసిందే నా మనస్సుకు ఉన్నటువంటి వ్యాధిని తీర్చేవాళ్ళు ఎవరు అని. నేను నశించిపోయినప్పటికీ నా ఆ పేరు నశించటం లేదు అని ఆ పేరు నన్ను వెన్నంటే వస్తోంది అని. ఇలాంటి దీర్ఘరాత్రిలో నన్ను నా ఆత్మని కాపాడేవాళ్ళు ఎవరు అని. దీపాల వల్వనయ్యేన్ దైవంగా నేను చేయగాను. ఇదిగో ఎప్పుడూ నిద్రలైనటువంటి ఓ దేవతలారా మీరైనా వినండి నా ఆర్తి అని. ఇలాగా ఎనదావి మెలివిక్కున్న ఆత్మ నన్ను బాధిస్తోంది అని నెంజు ఎడర్ తీర్పార్ ఇది నిన్ను ఉరుగుగిన్నేనే నా మనసుకున్నటువంటి దిక్కాన్ని తీర్చేవాళ్ళు ఎవరు నా ఆత్మది అని ఉరుగుగిన్నే నీరైపోతున్నాను అని అరుളിచ్చేదవయ్యాయితు. ఇవి కదా ఆళ్వార్ తిరువుళ్ళత్తిలే అనువర్తిత్త దుఃఖం ఇరుదాన్ అవరే పేసిలల్లదు అన్యర్కు పేస ముడియాదిరే. ఆళ్వారు మనసులో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని ఆయన చెప్తే తప్ప ఇంకోళ్ళకి చెప్పి ముగించడానికి సాధ్యం కానటువంటిది. అదుదాన్ వాచామ గోచరమాయి తిరుపదు. అది వాచామ గోచరం అండి. ఆడవాళ్ళ మనసులో నడుస్తూ ఉండేటువంటి ఆ దుఃఖం ఆగయ్యాలే పేసి ముడియాదత్తయ్యంగానే పేసువదు ఎన్ను ఈడు పడుగిరారు. అంచేత ఆడవాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దుఃఖాన్ని ఇంత అని చెప్పాలి అంటే ఎవ్వరికీ సాధ్యం కాదండి. చెప్తే ఆళ్వారే చెప్పాలి అని వాచామగోచరమైనటువంటి ఆళ్వార్ల యొక్క దుఃఖము కావటం చేత చెప్పి ముగించడానికి సాధ్యం కానటువంటిది. కాబట్టి ఎలా చెప్పగలను అని ఈడుపడుదిరార్ ఎంగనేయో ఎన్ను వార్తై పాడాదల్. ఏ రీతిగా చెప్పగలము? ఆడవాళ్ళ మనసులో నడుస్తూ ఉండేటువంటి ఆ దుఃఖాన్ని చెప్పడానికి మనకి సాధ్యం కాదు అని. ఓర నిனைந்த మడలూరவும் ஒன்னாதபடி கூருரில் சேர் கங்குலும் உடன் கூடி நின்னு பேராமல் தீது செய்யா மாறன் திருவுள்ளத்து சென்னது உயர் ஓதுவது இது எங்கனேயோ. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே சரணம்.